హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ శారీ చూపిస్తుంటే అర్థమవుతుంది అనుకుంటున్నాను. బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఈ మధ్యన బాగా ట్రెండింగ్ అయిన బ్లౌజ్ ఒకటి ఉంది కదండి, అంటే మనకి ఫ్రంట్ సైడు శారీలో వచ్చిన బార్డర్లో నుంచే కొంచెం కర్వ్ తీసుకొని కర్వ్ షేప్లా కట్ చేసి ఫ్రంట్ సైడ్ జాయిన్ చేస్తున్నారు. ఆ మోడల్ ట్రై చేద్దామని చెప్పేసి ఈ శారీ మీద ట్రై చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం ఏమైనా కొత్త డిజైన్స్ ట్రై చేయాలి అన్నప్పుడు కొంచెం నార్మల్ శారీస్ మీద ట్రై చేయడం బెటరు. కొంచెం కాస్ట్లీ శారీస్ అలాగే ట్రై చేసామనుకోండి, అవి పాడైపోతే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ శారీస్ అలా అనుకోండి, కొంచెం స్పాయిల్ అయినా సరే ఎలాగైనా వేసుకుంటాము. సరే నేను ట్రై చేద్దాము ఈ శారీ తోటి అని చెప్పేసి ఈ శారీ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ఈరోజు. నా దగ్గర ఇంకా న్యూస్ పేపర్స్ కటింగ్స్ ఉంటాయి కదా, ఇంకా కటింగ్స్ పెట్టేసి సింపుల్గా కట్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి బోట్ నెక్ స్టైల్ అనమాట. బోట్ నెక్లో కట్ చేస్తున్నాను. ఈ విధంగా పేపర్ అంతా కూడా లైనింగ్ మీద వేసి మార్క్ చేసుకున్నాను అనమాట. ఒక బ్లౌజ్ కట్ చేద్దామంటే ఒక బ్లౌజ్ కుదిరినట్లు అయిపోయింది అనమాట నా పరిస్థితి. ఒకటి చేయబోతే ఇంకోటి అయింది అన్నట్లుగా నేను ఏం కటింగ్ చేసి కుడదాం అనుకున్నానో అదైతే రాలేదనమాట. అంటే కంప్లీట్గా నేను అనుకున్న డిజైన్ అయితే స్టిచ్ చేయలేకపోయాను. కొంచెం చేంజ్ వచ్చేసింది. ఆ బార్డర్ అనేది ఫ్రంట్ సైడ్ ఎక్కువ వెడల్పు ఎక్కువైపోవడం వల్ల ఆ లుక్ అనేది సరిగ్గా తెలవట్లేదు అనమాట. ఎనీవే కుట్టేసానులేండి, బాగానే వచ్చింది, పర్వాలేదు. కాకపోతే నేను అనుకున్న షేప్ అయితే రాలేదు. ఇదైతే బ్యాక్ సైడ్ ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. చిన్న డ్రాప్ షేప్ అయితే ఇచ్చేసానమాట. ఈ విధంగా నేను ఫ్రంట్ ఏ విధంగా రావాలో ఆ విధంగా అయితే రాలేదు. నెక్స్ట్ మరొక బ్లౌజ్ తోటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఇలాగే ఉంచేసాను అనమాట. అంత స్పాయిల్ ఏం కాలేదు, చూడడానికి బాగానే ఉందిలేండి. కాకపోతే నేను అనుకున్న షేప్ అనేది రాలేదు, అదొక్కటే కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇవి పీసెస్ బ్లౌజ్ పీస్ మీద ఇవి నేను కట్ చేసినటువంటి పీసెస్ అన్నీ కూడా ఇలాగ సర్దుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా ఇలా శారీలో బ్లౌజ్ పార్ట్ అనేది ఎక్కువగా వచ్చిందనుకోండి, బ్లౌజ్ పీస్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కుట్టేటోళ్ళకి, టైలర్స్కి. ఈ శారీలో అయితే బ్లౌజ్ పీస్ చాలా పెద్దగా వెళ్ళిందనమాట. చాలా ఎక్కడ కూడా ఇంత జాయింట్స్ కానీ అలా పడకుండా మంచిగా వచ్చింది. ఇంకా ఇలా క్లాత్ మంచిగా ఉంటే ఇంకా కుట్టడానికి అస్సలు ఇబ్బంది ఉండదు. ఇంకా కట్ చేసేస్తూ ఉన్నాను అనమాట. ఒరిజినల్ క్లాత్ని కూడా లైనింగ్ పీసెస్ అన్నీ వేసేసి ఇలాగైతే కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఆ మోడల్లో నేను అనుకున్న మోడల్ ఇంకొక బ్లౌజ్ అయితే కట్ చేసి స్టిచ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఇది అలాగే కుడదాం అనుకున్నాను. ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్లో మన కర్వ్ షేప్ లాగా రావాలన్నట్టు ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసి మార్క్ చేసుకున్నాను, అంతా కరెక్ట్గానే మార్క్ చేసుకున్నాను. కాకపోతే ఏమైందంటే వెడల్పు అనేది ఎక్కువైపోయింది అనమాట. వెడల్పు తగ్గించి వేసుకోవాలి. ఇలాగ నాకు అందాజ మీద నా ఐడియా ప్రకారం మార్క్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇలాగా నేను చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోస్లో కూడా, ఇలాగే కుట్టాలి, ఇదే మెజర్మెంట్ అలా ఏముండదు. నేను అందాజ మీదనే కుట్టుకుంటూ వెళ్ళిపోతాను, కట్ చేస్తూ ఉంటాను. ఒకసారి కుదరకపోయింది అనుకోండి, మరొకసారి మనకు ఆ మిస్టేక్ ఏంటనేది తెలిసిపోతుంది. ఇక నెక్స్ట్ ఆ మిస్టేక్ చేయకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఈ మెథడ్లో అయితే నేను ఒక అందాజ పెట్టుకొని కట్ చేస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు నేను కట్ చేసేది కూడా మన ఫ్రంట్ సైడ్ రైట్ పార్ట్లో, రైట్ సైడ్లో ఫ్రంట్ పార్ట్కి వేద్దాము నెక్ దగ్గర అని చెప్పి ఇలాగ కర్వ్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను అనమాట. మార్క్ చేసుకొని ఇది అనేది 3.5 ఇంచులు ఎక్కువ తీసుకున్నాను. దానివల్ల నాకు ఆ షేప్ తెలవలేదనమాట. కొంచెం తక్కువ తీసుకొని జాయిన్ చేస్తుంటే బాగుండేది. సరే ఇప్పుడైతే తెలిసింది కదా, ఇంక నెక్స్ట్ టైం చూద్దాంలే అనుకున్నాను అనమాట. అంత స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏదైనా పని చేస్తూ ఉంటేనే మనకు అర్థమవుతూ ఉంటుందండి ఎక్కడ మిస్టేక్ జరిగింది, నెక్స్ట్ టైం ఎలా పర్ఫెక్ట్ చేయగలుగుతాము ఏంటి అని. అసలు ఏది మొదలు పెట్టకపోతే ఏది అర్థం కాదు కదా. ఏదైనా ఒక పని మొదలుపెట్టి చేస్తే తెలుస్తుంది దాంట్లో లోతుపాతులు ఏంటి అని. ఇలా అయితే జాయిన్ చేయాలన్నమాట. ఈ విధంగా చూసుకుంటున్నాను, ఈ విధంగా రావాలి ఏంటి అనేది. ఇది ఒక్కటి కొంచెం ఫస్ట్ టైం కాబట్టి ఇలా వచ్చేసింది. యాక్చువల్గా ఇలా జాయిన్ చేయకూడదు. నెక్స్ట్ టైం నేను మంచి కుట్టిన తర్వాత మళ్ళీ షేర్ చేస్తాను ఇంకొక బ్లౌజ్లో. ఇక మనకు లేడీస్కి ఎలా ఉంటుంది, కొంచెం టైలరింగ్ అలా వచ్చిన వాళ్ళకైతే మనకి ఏదైనా కొత్త మోడల్ ఎవరి దగ్గర చూసామనుకోండి, బాగుంటే ఇక మనం కూడా ట్రై చేద్దాము అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగైతే ట్రై చేశాను. ఇంతకుముందు ఈ మోడల్లో బ్యాక్ సైడ్ బాగా వచ్చిందండి, ట్రెండ్ అయ్యి ఉండే బ్యాక్ సైడ్. ఇలాగా ఇప్పుడు వన్ సైడ్ వేస్తున్నారు కదా, అప్పుడైతే టూ సైడ్స్ వేసేది బ్యాక్ సైడ్. ఆ కటింగ్ చేసి జాయిన్ చేసి కుట్టాను. నా దగ్గర ఒక బ్లౌజ్ కూడా ఉండింది పాతది, బ్యాక్ సైడ్ వేసాను అనమాట ఈ విధంగా. ఇప్పుడు అదే మోడల్ ఫ్రంట్ సైడ్కి వస్తుంది. దాంట్లో కూడా రకరకాలు వస్తున్నాయి అనమాట. ఇంకా హ్యాండ్స్ కూడా కట్ చేసేస్తున్నాను. యాక్చువల్గా నార్మల్గా మనము క్రాస్ కటింగ్ బ్లౌజెస్ కట్ చేసుకుంటాం కదా,
అట్లా కట్ చేసి కుడితే ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు నేనైతే స్ట్రైట్ కటింగ్లో చేశానమాట ఇది. దట్టు షోల్డర్ కూడా కొంచెం వెడల్పుగా ఉంది, దానివల్ల కొంచెం నాకు ఫినిషింగ్ అనేది అంత బాగా రాలేదు ఫ్రంట్ సైడ్. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదన్నమాట. నార్మల్గా అదేదో స్ట్రైట్గా వచ్చేసింది, నార్మల్ బ్లౌజ్ లాగానే అనిపించింది నాకైతే. ఇప్పుడు నేను కట్ చేశాను కదండి ఇందాక కర్వ్ షేప్ని ఒక శారీలో ఉన్న బార్డర్ మీద, దాన్ని అయితే ఇలాగ నేను ప్యాచ్ లాగా అయితే రెడీ చేసుకుంటున్నాను. చుట్టూ కూడా ఇలా కుట్టు వేసేసుకుంటున్నాను అనమాట మన బ్లౌజ్కి జాయిన్ చేయడానికి. స్టిచ్చింగ్ అయితే డీప్గా ఏం చూపించట్లేదు, లైట్గా తీసేస్తున్నాను అనమాట. ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్లో జాయిన్ చేస్తాను. తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కుట్టేశానండి. మొత్తం ఈ డ్రాప్ షేప్ ఇదంతా కూడా పైపింగ్ వేసేసాను. ఇలాగైతే ఉందన్నమాట పైపింగ్. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా అన్ని లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేసిన తర్వాత ఈ లేస్ అంటే ప్యాచ్ ఇలా పైపింగ్ వేసాను అనమాట. నెక్ దగ్గర స్టార్ నెక్ అయితే పెట్టాను. ఇప్పుడు ఈ నెక్కి మనము ఈ ప్యాచ్ అనేది జాయిన్ చేయాలి. చూసుకుంటున్నాను అనమాట ఎలా చేయాలి ఏంటనేది. ఇది ఒక్కటి వెడల్పు ఎక్కువైపోయింది నాకు, వెడల్పు తక్కువైన ఉంటే మాత్రం నేను అనుకున్న లుక్ వచ్చేదేమో. నెక్స్ట్ టైం ట్రై చేస్తానులేండి. ఇలాగైతే పెట్టి మొత్తం వేయడం వల్ల నాకు ఆ లుక్ అనేది తెలియలేదన్నమాట. ఇలాగా జాయిన్ చేసేసాను. యాక్చువల్గా ఈ జాయింటింగ్ కూడా కొంచెం మిస్టేక్గానే జాయిన్ చేశాను. క్రాస్గా వెళ్ళిపోవాలి, ఆ చంక భాగం దగ్గర అయితే క్రాస్గా వెళ్ళాలి. అట్లా కాకుండా కొంచెం కిందికి వచ్చేసింది. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా జాయిన్ చేశాను. ఇలా జాయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది మనకు కనిపిస్తుంది అనమాట. అంటే బయటికి ఎక్కువ ఏం కనిపించదు, కాకపోతే నాకు అంతగా ఎందుకో నచ్చలేదన్నమాట. ఒక్కొక్కసారి మనం ఎంత కుట్టినా సరే, ఎంత పర్ఫెక్ట్గా కుట్టగలుగుతాం అనుకున్నా సరే కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతుంటాయి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఏదైనా మిస్టేక్ చేస్తేనే ఇందాక చెప్పినట్లే నెక్స్ట్ టైం దాన్ని కరెక్ట్ చేసుకొని చేసుకోగలుగుతాం కదా, అలాగ అనుకుంటూ ఉంటాను. సరేలే ఏదో ఒకటి బాగానే ఉంది, లేదు కూడా ఇదొక మోడల్ అనుకున్నాను, కానీ ఇంకా పర్ఫెక్ట్గా రావాలి. పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను. ఇలా జాయిన్ చేస్తాను, ఇది కూడా బాగానే ఉందిలే అనుకున్నాను. ఇంకా రెండు వైపులా కూడా పైపింగ్ వేసేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ చేశాను అనమాట. స్టార్ నెక్ అయితే పెట్టేశాను ఇందాక చెప్పినట్లే. నాకు బ్లౌజెస్కి పెద్ద డిజైన్స్ పెట్టుకోవాలి ఇట్లా ఏం ఇంట్రెస్ట్ ఉండదండి. ఇవన్నీ రౌండ్ నెక్లో పెట్టేస్తాను. కాకపోతే ఈ మధ్యన మళ్ళీ కొంచెం చూద్దాం, ట్రై చేద్దాం ఏమైనా డిజైనర్ బ్లౌజెస్, మరీ ఎక్కువ కాకపోయినా మోడల్కి ఒకటి ఉంటే చాలే అనిపిస్తుంది. ఇవి ఇలా అయితే మొత్తం బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసానండి. మొత్తం ఈ విధంగా కుట్టేశాను. హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసి జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. అవుట్పుట్ అయితే బాగానే ఉంది, ఫిట్టింగ్ అంతా బాగానే కుదిరింది. కాకపోతే ఫ్రంట్ నేను అనుకున్న కర్వ్ షేప్ అనేది రాలేదన్నమాట. స్టార్ ఉంది కదా ఫ్రంట్ నెక్ దగ్గర, ఆ స్టార్లో అక్కడ మిడిల్ పార్ట్ నుంచి కర్వ్ రావాలన్నమాట. మిడిల్ పార్ట్ కాకుండా స్ట్రైట్గా కిందికి వచ్చేసింది ఆ ప్యాచ్ అనేది. అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇట్స్ ఓకే, నెక్స్ట్ చూద్దాంలే అనుకున్నాను. ఇంకా మొత్తానికి అయితే బ్లౌజ్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసేసాను. బ్యాక్ పార్ట్ ఇలా ఉంది, ఫ్రంట్ పార్ట్ అలా ఉంది. ఇంకా వేసుకున్నాక ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. వేసుకున్నాకైతే ఇలా ఉందండి. ఫిట్టింగ్ అయితే బాగానే వచ్చింది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.